హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పపాయాతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి. బ్లడ్ తక్కువ, ప్లేట్లెట్స్ తక్కువ, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఇది వారంకి ఒక్కసారైనా తినాలి కంపల్సరీగా. దీనికోసం ఫస్ట్గా ఒక పపాయకాయనైతే తీసుకున్నాను, చూస్తున్నారు కదా వీడియోలోన. ఇలా పై పొట్టునైతే తీసేసుకొని దీన్ని కట్ చేసేసుకొని లోపల పిక్కలను కూడా తీసేయాలండి. తీసేసి చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటా, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, 2 టమాటాలు తీసేసుకున్నాను, పచ్చిమిర్చి 2. ముందుగా ప్యాన్ తీసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పోపు దినుసులు అయితే ఆయిల్లో వేసేసుకున్నాను. దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఒక ఉల్లిపాయను కూడా వేసుకున్నాను. దీంట్లోనే కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా ఒకసారి కలిపేసి ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఎప్పుడే టమాటా యాడ్ చేయకూడదు. ఇది బాగా మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కాకపోతే అంత వేరంగా మగ్గదు. ఇది చాలా అంటే ఒక పావు గంట అయినా పడుతుంది మగ్గేసరికి. సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మూత పెట్టేస్తున్నాను కదా, ఇలా మూత పెట్టేసి మగ్గించేయాలి. ఇలా మగ్గించేసి ఒకసారి చూద్దాం, మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. దీన్ని ఒకసారి తీసేసుకొని దీంట్లోనే చూడండి బాగా మగ్గింది కదా, దీంట్లోనికే నేను 1 కప్పు టమాటా యాడ్ చేసేసుకుంటున్నానంటే నేను 2 టమాటాలు తీసేసుకున్నాను. ఇలా టమాటా కూడా చూడండి మూత పెట్టేసి వదిలేస్తే ఇలా మగ్గిపోద్ది టమాటా కూడా. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనికే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసి 1 గ్లాస్ వాటర్ పోసేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా హెల్దీ, ఇమ్యూనిటీ మంచిగా బూస్ట్ అవుతుంది. వారానికి పిల్లలకు, పెద్దోళ్ళు ఎవరైనా సరే వారానికి ఒకసారి తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, అంతే రెడీ అయిపోయింది. లాస్ట్గా 1 కప్లో వేసేసుకుని మీరు అన్నంతో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా పర్వాలేదు. ఒకసారి టేస్ట్ చేయండి, ఒకసారి తయారు చేసి టేస్ట్ చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.